ఇప్పుడు ప్రార్థన, మొర్ర, అడగడం, విజ్ఞాపన చేయడం ఇవన్నీ మన జీవితంలో రోజు జరిగే కార్యక్రమాలే. దాదాపు అందరూ క్రైస్తవులందరూ దేవుని సన్నిధిలో మొర్ర పెడతారు. అయితే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవాలయాన్ని కట్టి సొలొమోను ఏమన్నాడంటే, దేవా, భూమి ఆకాశములు నిన్ను పట్టజాలవు, నీ కొరకు ఒక చిన్న మందిరాన్ని కట్టాను, ఇందులో నువ్వు ఉండడానికి నువ్వేమో ఒక చిన్న ఆట బొమ్మ లాంటి వ్యక్తివేం కాదు, నిన్ను భూమి ఆకాశాలు పట్టజాలవు. భూమి ఆకాశం కూడా నిన్ను ఆపలేదు. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. కాబట్టి ఈ దేవాలయం నేను కట్టాను, ఈ దేవాలయం మీద నీ కనుదృష్టి ఉంచు, ఇక్కడ చేయబడే ప్రార్థన నువ్వు విను. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే సొలొమోను, ఇక్కడ చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి ఎల్లవేళలా ఉంటుంది. పర్టికులర్గా సొలొమోను కట్టించిన సొలొమోను దేవాలయంలో మోకరించి చేసే ప్రార్థన పైన ఆకాశమందున్న దేవుని యొక్క కనుదృష్టి ఆ విజ్ఞాపన వైపు ఉంటుంది. ఒకటి. రెండవది, మనం ఏ స్థలంలో మోకరించి ప్రార్థన చేసినా, ఇక్కడ మనం మోకరించి దేవుణ్ణి అడగడం మొదలు పెడితే, ఇక్కడ మనం మొర్ర పెడితే, ఇక్కడ మనం చేసే విజ్ఞాపన, మనం అడిగే మనవులు ఇక్కడి నుండి నేరుగా గ్రహాంతరాలు దాటుకొని ఆకాశ మండలానికి చేరి దేవుని సింహాసనానికి వెళ్తాయని మనకి బైబిల్ గ్రంథంలో తెలుసు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, కొర్నేలికి దేవుని దేవదూత ప్రత్యక్షమై, కొర్నేలికి దేవదూత చెప్తున్న మాటలు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలు చాలు. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరాయి. అంటే భూమి మీద మనం మోకరించి దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు కొన్ని స్థలాల్లో, పర్టికులర్గా కొన్ని ప్లేసుల్లో దేవుని కనుదృష్టి ఉండడం మాత్రమే కాకుండా, మనం ప్రపంచంలో ఏ స్థలంలో మోకరించి దేవునికి మొర్ర పెట్టినా ఈ విజ్ఞాపన అనేది దేవుని సన్నిధికి చేరుతుందట. మనకు తెలిసిన విషయమే. మనం మోకరించి దేవుణ్ణి అడగడం మొదలుపెట్టినప్పుడు ఈ విజ్ఞాపనలన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరతాయి. ఇదొక మెట్టు. అయితే ఇందాక మనం చదువుకున్నాం చూడండి, మూలవచనం, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపస్థుడు. అంటే కనుదృష్టి ఉండడం కాదు, ఎక్కడి నుండో ఇక్కడికి చూడటం కాదు, లేదా ఎక్కడుండి మనం మొర్ర పెడితే ఈ ప్రార్థన ఎక్కడికో పోవడం కాదు. ఈ టైపులో నిజముగా మనం మొర్ర పెడితే, అలా నిజముగా ఎవరైతే మొర్ర పెడతారో అలా నిజముగా మొర్ర పెట్టే వాళ్ళకి సమీపంగా ఆయన ఉంటాడట. హల్లెలూయా. మూడు కోణాలు చెప్పాను. మనం ఒక చోట మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎక్కడో ఉన్న దేవుడు ప్రార్థన చేసే వ్యక్తిని చూడటం ఒక మెట్టు అయితే, ఇక్కడున్న వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇక్కడున్న ప్రార్థన ఎక్కడో ఉన్న దేవుని దగ్గరికి చేరడం రెండో మెట్టు అయితే, మూడో తరగతి ఉంది, ఇది ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు. ఈ టైపులో దేవుని సన్నిధిలో మోకరించే వ్యక్తులకు దేవుడు సమీపంగా ఉంటాడట. ఇది ఎంతమందికి అర్థమైందో? అర్థమైన వాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. అర్థమై చెప్తున్నారా? ఏదో చెయ్యెత్తమన్నాను కాబట్టి చెయ్యెత్తి చెప్పారా? అర్థమైందా? డౌట్ ఏం లేదు కదా. 3 ఘట్టాలు. ఎక్కడో ఉండి ఇక్కడికి చూడటం కాదు, ఇక్కడున్న ప్రార్థన ఎక్కడికో పోవడం కాదు, డైరెక్ట్గా వచ్చి సమీపంగా నీ పక్కనే ఉండి నువ్వు చెప్పే మాట విని కదిలే ఘట్టం ఇది. ఇప్పుడు కనుదృష్టి నిలపడం. హిజ్కియాతో ఏమన్నాడు దేవుడు? నీవు కన్నీళ్లు విడుచుట నేను, నీ ప్రార్థన నేను నిన్ను చూశాను, విన్నాను, బాగు చేస్తాను. చూశాడు. మీరు గమనించి చూడండి, కొంతమంది వ్యక్తులు భూమి మీద మోకరించి ప్రార్థన చేస్తారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు చేసే విజ్ఞాపన ఏదైతే ఉందో
అది అసలు దేవుడి దగ్గరికి చేరదట. మనం ఇంట్లో ఉండి ఒక బంతిని తీసుకుని అలా గాల్లోకి విసిరామనుకో, బయటికి ఆకాశానికి వెళ్ళిద్దా అది? ఎందుకు? పైన కప్పు ఉంది, మనం విసిరిన బంతి కప్పుకి తగిలి మరలా కిందనే పడిద్ది. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు మనకి బాగా తెలిసిన వచనాలు. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము, విననేరక యుండునట్లు ఆయన చెవులు. ఆయనకి చెవుడేమి లేదు, ఆయనకి చెవుడేమి లేదు. మీరు చేస్తున్న ప్రార్థనలు వినకపోవడానికి ఆయన చెవులు ఏం పని చేయకుండా లేవు, బాగానే వినబడుతుంది ఆయనకి. మరి మీ ప్రార్థన ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే, మీ విజ్ఞాపనలు, రోజువారీ మీరు చేసే మొర్ర అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే కారణం, అప్పుడప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా వేస్తున్న కొన్ని తప్పటడుగులు, కొన్ని తప్పుడు పనులు ఒక అడ్డుగోడలాగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ నువ్వు మొర్రపెట్టే ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఈ పాపం అనే అడ్డుగోడ ఆపుతుంది. అందుకని భక్తుడు చెప్తాడు, మీరు ఎటుగుడి మోకరించి ఉపవాసాలుండి ఎంతో విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి ఆ అడ్డుగోడ తొలగిపోయేటట్టు చూసుకోండి. మీరు చేసేటప్పుడు ఒక స్పష్టత, ఒక గురి కలిగి ఉండండి. నేను అడుగుతున్నాను, ఇది దేవుని దగ్గరికి వెళ్ళిందా లేదా, ఇది చేరిందా లేదా, ఒక నిశ్చయత, ఒక క్లారిటీగా ప్రార్థన అనేది ఉండాలి. దాదాపు మీకు తెలుసు, ఆయన ఆత్మ నడిపింపులో గుర్తు చేస్తున్నా. వెళ్తుందా లేదా చూసుకోకుండా మనం మొర్ర పెడితే ఉపయోగం ఏమీ లేదు. మన భక్తి జీవితాన్ని చూడాలి, మన వ్యక్తిత్వాన్ని చూడాలి, మన హృదయ వైఖరిని గమనించుకుంటూ దేవుని దగ్గరికి మనం రావాలి. అలా చేయకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే, మన ప్రయాస అంతా వృధానే, మన సమయం అంతా వృధానే. ఏదో నేను ప్రార్థన చేశాను, ఏదో మొర్ర పెట్టానని అనుకోవడం తప్ప ఇది అక్కడికి పోయేది లేదు, ఆయన కదిలేది లేదు, మన జీవితాల్లో కార్యాలు జరిగేది లేదు. ఆ మధ్యకాలంలో చాలా సంవత్సరాల క్రితం 4G లేదు, 5G లేదు, 2G లేదు, 1G కూడా లేదు. అందరి దగ్గర కీప్యాడ్ ఫోన్లు ఉన్న రోజులు అవి. ఆ రోజుల్లో ఒక వృద్ధుడు తన కొడుక్కి ఫోన్ చేశాడు. ఎవరికి? తన కొడుక్కి ఫోన్ చేశాడు. ఆ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయనకి 2 మగపిల్లలు, ఆడపిల్లలు లేరు ఆయనకి, 2 మగపిల్లలు. ఈయన బాబాయ్ అవుతాడు, కొడుకు అంటే బాబాయ్ అవుతాడు. ఈయన ఎక్కడో ఉండి మాట్లాడాలని ఫోన్ చేశాడు, చిన్న టచ్ ఫోన్. అప్పట్లో రింగ్ టోన్లు రకరకాలుగా వచ్చినాయి. మనం ఫోన్ చేస్తే ఇక్కడ మనం పాట పెట్టుకోవచ్చు, మనకు వినబడేది రింగు కాకుండా పాట వినబడిద్ది. అవతలి వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు రింగు కాకుండా పాటలు వినబడతాయి, డైలాగులు వినబడతాయి. అప్పట్లో కొంతమంది సినిమా డైలాగులు పెట్టుకున్నారు, పాటలు పెట్టుకున్నారు. అరే ఫోన్ తీరా బాబు, ఎక్కడికి వెళ్ళావని ఫోన్ వచ్చినప్పుడు రింగ్ టోన్, అది రింగు కాకుండా ఆ సౌండ్ వచ్చేటట్టు అట్లా పెట్టుకున్నారు కదా. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, ఈ ఫోన్కి ఒక రింగ్ టోను యాడ్ అయింది. పాప మా పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తుంటే అది రింగ్ అవ్వకుండా ఆ రింగ్ టోన్ ఏంటంటే, ఒక చిన్న పాప మాట్లాడిద్ది, అంకుల్ అంకుల్ మరే డాడీ బిజీగా ఉన్నాడు, మమ్మీ బిజీగా ఉంది, మన ఇద్దరం మాట్లాడుకుందాం, నాతో మాట్లాడు అంటది. ఎంతమందికి గుర్తుంది? ఏదైనా మీకు తగిలింది? అప్పట్లో చాలా క్రితం ఫోన్ చేసినప్పుడు రింగ్ అవ్వదు, అంకుల్ డాడీ బిజీగా ఉన్నాడు, మమ్మీ బిజీగా ఉంది, నాతో మాట్లాడండి అనే ఒక చిన్న పాప మాట్లాడిన మాటలు వస్తుంటాయి, అవునా? ఈ ముసలాయన ఫోన్ చేశాడు, రింగ్ అవ్వకుండా ఒక చిన్న పాప మాట్లాడుతుంది, అంకుల్ డాడీ బిజీగా ఉన్నాడు, మమ్మీ బిజీగా ఉంది, నాతో మాట్లాడు. పాపం ఆయనకు తెలియక ఆయనేమంటాడు, పిచ్చిదానా నీతో ఏం మాట్లాడాలి నేను, మీ నాన్నకి తీసుకెళ్ళి ఫోన్ ఇవ్వు, నీతో ఏం మాట్లాడతా నేను, మీ నాన్నతో మాట్లాడాలని ఫోన్ చేశాను. ఈయన అంటానే ఉన్నాడు, అటు నుండి మాత్రం అంకుల్ డాడీ బిజీగా ఉన్నాడు, మమ్మీ బిజీగా ఉంది, నాతో మాట్లాడు. మళ్ళీ ఫోను కట్ చేసి మళ్ళీ చేశాడు. మళ్ళీ చేస్తే ఈసారి రింగ్ కాదు, మళ్ళీ అదే సౌండ్, అంకుల్ డాడీ బిజీగా ఉన్నాడు, మమ్మీ బిజీగా ఉంది, నాతో మాట్లాడు. పిచ్చిదాన్న నీతో ఏం మాట్లాడమంటావు, నీతో మాట్లాడే విషయాలు కాదు, మీ నాన్నతో మాట్లాడాలి, తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు.
ఈయన పాపం మొత్తుకుంటున్నాడు, తిడుతున్నాడు, పిచ్చిదానా అంటున్నాడు, మొద్దుదానా అంటున్నాడు, ఏవేవో పాడుతున్నాడు. అటు నుండి మాత్రం ఒకటే సౌండ్, అంకుల్, డాడీ, మమ్మీ. చివరికి 2-3 సార్లు చేసిన తర్వాత అటు నుండి వాళ్ళ అబ్బాయి ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తగా నేను అంటాడు, అయ్యా అట్ట కాదు, నీకు 2 మగపిల్లలు కదా, అమ్మాయి ఎప్పుడు పుట్టింది నీకు? ఆ పిచ్చిదేందయ్యా నాతో మాట్లాడంటదేంది? నేను నీకు చేస్తే నాతో మాట్లాడు అంకుల్ అంటుంది. అట్లాంటి పిచ్చిదాని దగ్గర ఫోన్ పెట్టమాకయ్యా, నేను అల్లాడిపోయాను. ఇప్పుడు ఏం జరిగింది? ఆయనకు తెలుసా ఏం జరిగిందో? అది రింగ్ టోన్ అని, అదొక వాయిస్ మెయిల్ అని, అక్కడ ఎవరు అమ్మాయి లేదని. ఆయన మనిషితో కాదు మాట్లాడుతుంది, కానీ తిడుతున్నాడు, అరుస్తున్నాడు, పిచ్చిదానా అంటున్నాడు, ఏవేవో గందరగోళం అవుతున్నాడు. ఇప్పుడు నేను చెబితే కొంతమంది నవ్వారు కదా, అచ్చం కొంతమంది ప్రార్థనలు అలానే ఉన్నాయి. చేసే ప్రార్థనలన్నీ ఇక్కడే ఉంటాయి, ఒక్కటి కూడా అక్కడికి పోవట్లా. కొంతమంది లేండి, అందరూ కాదు. ఎవరు? పాపపు జీవితాన్ని జీవిస్తూ పాపంలో బ్రతికి చెడిపోయిన పనులు చేస్తే దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెడితే అలానే ఉంటుంది. అసలు వెళ్తుందా లేదా చూసుకోను కదా, అడుగులు ముందుకు వేయాలి. అనవసరమైన పనులు ఎందుకు? అందుకే లేఖనాల్లో స్పష్టంగా రాయించాడు, చూసుకో అని. ఎట్లా ఎవరైనా మీరు చేస్తున్న విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్తుందా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవుని సన్నిధిలో మోకరించండి. అందుకే చూడండి, మన 7 అంశాల ప్రార్థనలో మొట్టమొదటి అంశం అందేంటి? షాలేమన్నా చక్కని సంపూర్ణమైన 7 అంశాల ప్రార్థన పట్టిక ఒకటి రెడీ చేశాడు. అందులో మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, మనందరి పాపపు ఒప్పుకోలు. ఓకేనా? ఇక దాటి వెళ్తాను, మీకు ఆల్రెడీ తెలుసు, అయినా ఒకసారి అట్లా ద్వితీయోపదేశం చేశాను, గుర్తు చేశాను. మళ్ళీ ఒకసారి ఇందాక చెప్పిన మాట చెప్తా. ఎక్కడో ఉన్న దేవుడు ఇక్కడ కూర్చొని చేసే వ్యక్తి ప్రార్థనని చూడటం వేరు, వినటం వేరు. ఎక్కడున్న వ్యక్తి ప్రార్థన అక్కడికి పోవడం వేరు. డైరెక్ట్గా దేవుడే మన దగ్గర ఉండడం వేరు. ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. భూమి మీద మోకరించిన ప్రతి వ్యక్తికి, మొర్ర పెట్టే ప్రతి వ్యక్తికి దేవుడు దగ్గరగా ఉంటానంటున్నాడా? పర్టికులర్గా నిజముగా మొర్ర పెట్టే వాళ్ళకే సమీపంగా ఉంటానంటున్నాడా? అందరికా, కొందరికా? నాకు తెలియక అడుగుతాను, మీకు ప్రశ్న, తెలివైన వాళ్ళు చెప్పండి. నిజంగా ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఏ పాపం లేకుండా అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము కలిగినదై ఉండును. అంటే ఏ పాపం లేకుండా ప్రార్థన చేయడమే నిజంగా ప్రార్థన చేయడం అనేది, అది కూడా ఒకటి వర్తిస్తుంది. కానీ ఇప్పుడు అబద్ధ ప్రార్థన ఏంటో చెప్పండి మరి. టైం లేదు కాబట్టి నేనే చెప్తాను. నిజంగా ప్రార్థన చేయటం అంటే ఏంటి? నిజంగా అంటే అబద్ధంగా చేసే ప్రార్థన కూడా ఏదో ఒకటి ఉందని చెప్పకనే చెప్పినట్టు. ఇప్పుడు మన తెలుగు బైబిల్లో మనం చదువుకున్నప్పుడు నిజముగా తనకి మొర్ర పెట్టువారికి, మనం ఆదిమ హెబ్రీ భాషలో దాని గురించిన అర్థం ఏమని ఇచ్చాడు అని కనుక ఒకసారి చూస్తే, అక్కడ ఏమనే మాట వాడబడిందంటే, నిజముగా అనే దగ్గర సత్యముతో ప్రార్థన చేసేవారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఆదిమ హెబ్రీ భాషలో నిజముగా అన్న పదానికి సత్యముతో అనే పదం కూడా మరొక అర్థం ఉంది. ఇప్పుడు ఇట్లా చదువుకుందాం. తనకు సత్యముతో మొర్ర పెట్టే వాళ్ళకి ఆయన, మీకు ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. పరలోక ప్రార్థన మీలో ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. పరలోక ప్రార్థన నేను చేస్తాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదు, సిగ్గుపడమాకండి, చేతులు ఎత్తండి. అంటే రోజు చేయకపోయినా ఆదివారం మేము చేసే ప్రార్థనతోనైనా ఏకీభవిస్తాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆదివారం చేసే ప్రార్థన. ఇప్పుడు ఆ పరలోక ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము ప్రభువా మా రుణములను చేస్తున్నారా? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీలో ఎంతమంది మీ పట్ల తప్పు చేసిన వారిని క్షమించారు? మళ్ళా, మీలో ఎంతమంది మీకు కీడు చేసిన వాళ్ళను క్షమించి మనస్ఫూర్తిగా వాళ్ళను మన్నించి ఆ మాట వాడుతున్నారు? నేను చెప్పిన చాలామంది ఎక్కడ పగ అక్కడే పెట్టుకుంటారు, ఎక్కడ ద్వేషం అక్కడే పెట్టుకుంటారు. చచ్చినా నీ గడప దొక్కను పో, నీ ముఖం చూడను, నీ గడప దొక్కను, అంతే. ఇక ఈ కట్టె కాలిన దాకా నిన్ను క్షమించేదే ఆల్రెడీ పచ్చబొట్టుతో రాసి పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా
మా రుణస్తుల్ని మేము క్షమించాం ప్రభువా. ఎవరిని క్షమించావయ్యా? అయ్యా ఎవరిని క్షమించావు బాబు? అమ్మా ఎంత ప్రార్థన చేస్తున్నావు తల్లి, నువ్వు ఎవరిని క్షమించావు చెప్పు. ఒక నలుగురు పేర్లు చెప్పు. ఒక 4 రోజులే, అది చాలా కష్టంగా ఉంటుందిలే, కానీ కనీసం ఒక 3 చెప్పు. నువ్వు క్షమించిన ఆ వ్యక్తులు ఎవరు చెప్పు? ఎవరిని క్షమించావు? ఇంత మాట అంటే నువ్వు ఓర్చుకోలేవు, ఇంత కీడు చేస్తే పగ సాధింపు చర్యలు చేస్తావు, మళ్ళీ మోకరించి లేని మాటను పలుకుతున్నారు ఈరోజు చాలామంది. మీరందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది అలా ఉన్నారా లేదా? అత్తని ప్రేమించదు ఒక కోడలు, ఆమె ఎప్పుడు పోద్దా, ఎప్పుడు కాళ్ళు ఇరుగుతాయా, ఎప్పుడు మనసాన పడిద్దా, ఎన్ని శాపనార్థాలు పెట్టుకుంటూనే ఉంటుంది లోపల. బయటికి మాత్రం మా రుణస్తుల్ని ప్రభువా, నేను ఎంతమందిని క్షమించాను, నన్ను కూడా నువ్వు క్షమించు ప్రభువా. అది అబద్ధం. చాలామంది విషయంలో అది అబద్ధం. భార్యని, భర్తని, తోబుట్టువుల్ని, అన్నదమ్ముల్ని, ఇరుగు పొరుగు వారిని, సంఘములో పరిచారకులను, దైవజనులను చాలామంది ప్రేమించకుండానే పగబెట్టుకొని లోపల ఈర్ష్య ద్వేషాలు పెట్టుకొని క్షమించరు. లోపలంతా పెట్టుకొని ఒక ప్రార్థన, అది నిజమైన ప్రార్థన అంటారా? దేవుడికి అన్నీ తెలుసు కదండి. నేను ఎవరిని క్షమించానో, ఎవరిని క్షమించకుండా ఉన్నానో నా దేవుడికి తెలుసు, నాకు నా ఇరుగు పొరుగు వారికి కూడా తెలుసండి. కానీ ఈరోజు చాలామంది పరలోకపు ప్రార్థన చేసే వాళ్ళల్లో మెజారిటీ 99% మంది అబద్ధపు ప్రార్థనే. అది సత్యం కాదు. కనీసం పట్టుమని ఒక ఇద్దరిని క్షమించిన ఘట్టం లేదు జీవితాల్లో. ఒకవైపు అతి కిరాతకంగా యేసు ప్రభుని నమ్ముకున్నారని, యేసు ప్రభుని ప్రకటిస్తున్నారని పట్టుకొని కొడుతున్న వాళ్ళు ఉన్నారు, జైళ్ళ పాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రక్తాలు కారేటట్టు కొడుతున్న వాళ్ళు ఉన్నారు, చిత్రవద చేసి చంపుతున్న వాళ్ళు ఉన్నారు. అలా చంపబడుతున్న వ్యక్తులకు సంబంధించిన రక్త సంబంధికులు మేము మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమిస్తున్నామని చెప్పి ప్రార్థన చేస్తుంటే, మనుషుల్ని చంపుతున్న నేను క్షమిస్తున్నాను అని కొంతమంది భక్తులు దేవుని సన్నిధిలో క్షమాపణ ప్రకటిస్తుంటే, కొంతమంది కరేపాకు విషయాలకి, ఏ విషయాలకి కరేపాకు, అనవసరమైన విషయాలు, అనవసరమైన సంగతుల కొరకు రాద్ధాంతం చేసేవాళ్ళు, చిన్నదాన్ని భూతద్దంలో చూసి ఏదో అన్యాయం అయిపోయినట్టు, ప్రపంచంలో మరి వీళ్ళకి జరిగినట్టు ఇంక ఎవరికి జరగనట్టు, వీళ్ళే అన్యాయం అయిపోతున్నట్టు, వీళ్ళే హింసించబడుతున్నట్టు ఫీల్ అయిపోయి క్షమాపణ అనేది ఉండదు. మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా ఎంతమందిని క్షమించాను ప్రభువా నేను. 4 పేర్లు చెప్పమ్మా, మీరు చెప్పండి, 4 పేర్లు చెప్పండి. మీ మనస్సాక్షిని ఒకసారి చూడండి. కొంతమంది మనస్సాక్షి ఈ పాటికి కత్తి తీసుకొని పొడస్తానే ఉంటుంది. మనస్సాక్షి పొడస్తానే ఉంటుంది. విను నీకు క్షమాపణ లేదు, ప్రేమించే గుణం లేదు, పోనీలే అబ్బా అనుకునే తత్వం లేదు. దేవుడు చూస్తున్నాడులే, దేవుడు అందరికీ న్యాయం తీరుస్తాడులే, దేవునికే స్తోత్రం అనుకునే తత్వం లేదు. రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, రాకడ దగ్గరకు వస్తుంది. అంత అన్యాయం, అసత్యం, లేని దాన్ని అలవాటుగా చేసే ప్రార్థన ఈరోజు చాలా మంచిది. ఇలాంటి లేనిదాన్ని చెప్పే వాళ్ళక దేవుడు సమీపంగా ఉండేది. ఎవరికండి ఉండేది? కొంతమంది ఉంటారు, ఇకేం లేదు, వాళ్ళిద్దరు ఎదురైతే పచ్చగడ్డి ఉంటుంది, పచ్చటిది, దాన్ని తెచ్చేసామంటే బగ్గుమంటది. ఇక ఎవరో తెచ్చి పుల్లలు పెట్టాల్సి, ఎండు పుల్లలు కూడా పెట్టవసరలా. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఫైర్ అంటుంటారు, వాళ్ళు ఫైర్ బ్రాండ్. వాళ్ళు కదిలితే నేను మామూలు దాన్ని కాదు, కదిలితే నేను మామూలుని కాదు, తగలబడిపోద్ది. అదొక డిగ్రీ లాగా, పిహెచ్డి పట్టాలాగా. ఏం లేదు, మనం అదిగో పక్కన ఉన్న పొలంలో గడ్డికి వాసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో వేస్తే వాళ్ళు తగలబడిపోతా ఉంటుంది. అది
కొంతమంది జీవితాలండి. నేను అడుగుతున్నాను, వాక్యం చెప్తుంది, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఏం ప్రవర్తిస్తున్నావు, నీ వ్యవహారం ఏంటి, నీ ప్రార్థన ఏంటి? ఓసారి ఆలోచించు, తేడా ఉందా లేదా? ఎంతమందిని క్షమించకుండా ఉన్నావు, ఇంకా ఎంతమందిని నీకు చేసిన కీడు మనసులో అలా పెట్టుకున్నావు. మళ్ళా వచ్చి, అయ్యా ఇదిగో అనేక మందిని ఓర్చుకున్నాను ప్రభా, తండ్రి నన్ను కూడా ఓర్చుకో ప్రభా. ఇదిగో చెప్తున్నాను, వినండి. ఆ టైపుగా ఎవరైనా ఉంటే మార్చుకోండి. ఇది మీకు, ఇక్కడ నిలబడిన నాకు కూడా. ప్రభువు ఏమన్నాడు? మీరు ఇతరుల అపరాధాలు క్షమిస్తేనే మీ అపరాధాలు క్షమించబడతాయి, లేకపోతే మీ అతిక్రమ దోషాలు క్షమించబడవు. ఇక్కడ నుంచి ఆలోచించండి. మీకు ఒక సలహా చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి. ఓ పెన్ను పేపర్ తీసుకోండి, మీరు ఎంతమందిని క్షమించారో రాయండి. ఒకసారి ఎంతమంది పేర్లు తేలుతాయో చూద్దాం. ఓ పేపర్ తీసుకొని మీరు క్షమించిన వాళ్ళ పేర్లు రాయండి. అది కూడా మళ్ళీ చిన్న చిన్నవి కాదు, మహా ఇబ్బంది పెట్టి మీకు కీడు చేసి, అన్యాయం చేసి, నలుగురిలో మీ గురించి చెడ్డగా మాట్లాడి, తప్పుడుగా మీ గురించి చిత్రీకరించి, మీ సాక్ష్యాన్ని డ్యామేజ్ చేసి, మీకు కీడు చేసి, మిమ్మల్ని దోచుకొని ఎంతమందిని మీరు క్షమించిన లిస్ట్ ఉంది మీ దగ్గర? ఒకసారి చూడండి, రాయండి. రాస్తే మీకు ఒకటి అర్థమైద్ది, నిజంగా నువ్వు చేసే ప్రార్థన అది సత్యమో అసత్యమో. అలాంటి వాళ్ళకి దేవుడు, అది అబద్ధం లేని వార్తను పుట్టించకూడదు కదా. దేవుడు ఏమన్నాడు? లేని వార్తను పుట్టించడం కాదు, వీళ్ళు లేని మాటలు కూడా ప్రార్థనలే చేస్తుంటారు. అసలు దేవుడినే, ఎందుకంటే ఆయన తిరిగి మాట్లాడగా అది చాలామంది నమ్మకం. కానీ మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ఇదిగో నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ మొర్ర నేను వినడానికి, నీకు సమీపంగా ఉండడానికి నీ ప్రార్థనలో సత్యమేది, నీ ప్రార్థనలో క్షమాపణేది, నీ ప్రార్థనలో కనికరమేది, నీ ప్రార్థనలో ఇతరుల పట్ల కనికరమేది.